హలో మామ, వీడేంట్రా మిత్త మధ్యాహ్నము ఈ చేపల కోసం అని ఇటు అటు తిరుగుతున్నా అనుకుంటున్నారుగా. సో ఇదే విలేజ్ వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లాలోని తాడూరు మండలం ఆకునేల్కూరు విలేజ్ అనమాట. సో మేము సండే రోజు అలా సరదాగా ఇట్లా చేపలు పడదామని అయితే వచ్చాము. చూస్తున్నారుగా మా బామ్మది అయితే ఇలా ఉరుకుతున్నాడు, అసలుకు ఆగట్లే, అసలు ఎక్కడ ఆగకుండా అట్లాగే ఉరుకుతూనే ఉన్నాడు అనమాట. సో చూస్తుంటే వీడియో మొత్తం పట్టేట్టే ఉన్నాడుగా. సో ఆల్రెడీ ఒక కాక అయితే చేపలు పట్టడానికి అయితే రెడీగా ఉన్నట్టున్నాడు. సో అది గాలం అయితే వేసిండు. సో కాకనైతే అడిగి చూద్దాము మనము. వీళ్ళు పొద్దుకులు చేపలు పట్టి ఏం చేస్తారు కాక మీరు పొద్దుకులు చేపలు పట్టి? పొద్దుకులు చేపలు పట్టి సాయంత్రం వరకు పట్టిస్తాం. సాయంత్రం తీసుకుపోయి కలకృతి వైన్స్లోని ఇస్తాం. అందులోనే ఒక కోటర్ వరకు వస్తాయి మాకు. ఆహా, కాక పని బాగుందిగా. సో ఈ కాక అయితే పొద్దుకులు అయితే చేపలు అయితే పడతాడంట. సో సాయంత్రం తీసుకుపోయి కలకృతి వైన్స్లో ఇస్తాడంట. సో ఈయనకైతే బాగానే గిట్టుబాటు అయితే అయ్యేటట్టే ఉంది. రోజు ఈయనకైతే ఒక కోటర్ మందం అయితే ఎక్కడ పోకుండా అయితే ఈ కాక బాగానే సంపాదిస్తున్నాడు. దీన్నే స్వయం ఉపాధి అంటారనమాట. సో ఈ కాక అయితే మళ్ళీ వేస్తున్నాడు. సో మనం కూడా వీళ్ళతో పాటు అయితే పట్టే ప్రయత్నం అయితే చేద్దాము. ఆహా, కాక అయితే మా బీడి భలే ఊతున్నాడుగా, అసలు రింగులు రింగులే వస్తున్నది మొత్తం. అమ్మో, చేపల కోసం అయితే గట్టిగానే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి పొగ వాసనకు బీడి వస్తుందా, బీడి వాసనకు పొగ వస్తుందా మరి నాకైతే తెలియదు కానీ. సో ఇదైతే చేపలు అయితే అమ్మో పట్టినట్టున్నాడుగా కాక. అరే రే, పడలేగా కాకకు. సో మళ్ళీ అయితే కాక అయితే ఈ గాలానికి ఎర్రనన్నా ఏంటి అది, ఎర్రనలా. ఆహా, ఎర్రననే ఉన్నట్టుంది. సో ఎర్రన్న అయితే గుచ్చుతున్నాడు. సో కూర్చైతే మళ్ళీ అయితే గాలం అయితే లోపలికి వేసిండు. సో ఇంకా బీడి ఊదుకుంటా ఇంకా బాగున్నాడు. సో ఇంకొక కాక అయితే వచ్చిండు. సో ఈ కాక కూడా బాగానే పట్టడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాడు కానీ సో ఈ కాక అయితే ఎక్స్పీరియన్స్ లేనట్టుంది. సో ఒక చేప కూడా పడలేదు. సో మళ్ళీ పోయి మన ఎక్స్పీరియన్స్ కాకాడికి పోయి అయితే అడుగుతున్నాడు. సో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.